హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీ రాజకీయాల్లో చాలా మార్పులు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కొంతమందికి పార్టీ అన్యాయం చేసిందనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. అనూహ్యంగా బీజేపీకి సంబంధించి సోము వీర్రాజు నామినేషన్ వేయడంతో బీజేపీకి సంబంధించి వాళ్ళ వ్యక్తుల్లోనే ఒక అనూహ్యంగా చర్చలు జరుగుతున్నాయి. అలాంటి వ్యక్తికి ఎందుకు ఇచ్చారని చెప్పేసి కూడా మాట్లాడుతుంది. మరోవైపు టీడీపీ పార్టీ మాత్రం, టీడీపీకి సంబంధించిన మీడియా మాత్రం సోము వీర్రాజుని జగన్ మనిషిగా పోర్ట్రేట్ చేస్తూ వస్తుంది. జగన్ మనిషికి ఎమ్మెల్సీ ఎలా ఇస్తారంటూ కూడా వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. నిజంగా సోము వీర్రాజుకి జగన్కి అంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయా? బీజేపీకి సంబంధించి ఒక పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తికి జగన్తో పోల్చడం ఏంటంటూ కూడా ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ఏపీ రాజకీయాల గురించి, అలాగే దేశ రాజకీయాల గురించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. సో ముందుగా ఈ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఒక చర్చ జరుగుతుంది. వర్మ గారికి అన్యాయం జరిగిందని చెప్పేసి పాపం ఆయన బయటికి మాట్లాడలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలాగే ఇప్పుడు కొత్తగా సోము వీర్రాజు గారిని తీసుకొచ్చారు. సోము వీర్రాజు గారు జగన్ మనిషి, అలాంటి జగన్ మనిషికి ఎలా టికెట్ ఇస్తారంటూ కూడా టీడీపీ పార్టీ మాట్లాడేదని కానీ మీడియా అయితే మాట్లాడుతుంది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? మీడియాకి మీరు అడిగిన వాళ్ళు లేక సెలరేకపోతున్నారు. ఆ డైపర్ వాడును, పెట్రోల్ బంక్ వాడును, ఆ పౌడర్ డబ్బా వాడును. ఈ మీరు అడిగిన వాడు లేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మాట చెప్తా, ఇవాళ ఈ కూటమి బంధం ఏదైతే ఉందో పంచేంద్రియాలు మూసుకుని నరేంద్ర మోడీ ఏడి చెప్తే కోతాట ఆడడానికి రెడీగా ఉన్నారు వీళ్ళు. వీళ్ళకి ఎవరికి ఇండివిజువల్ డిస్కషన్స్లో వీళ్ళు అంత తీసుమార్కాలను అంతకన్నా కాదు. ఆ ఏరా అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారి నిజమైన ఒరిజినల్ ఏరా కంప్లీటెడ్. ఇది ఓన్లీ ఒక పపెట్ షో నడుస్తుంది. అబ్బా దబ్బా జబ్బా టైప్ అంతే, అంతకన్నా ఏం లేదు. ఎందుకంటే ఒరిజినల్గా మీకున్న రాజకీయ అనుభవంలో, అంటే మీరు జర్నలిస్ట్గా చంద్రబాబు నాయుడు గారు ఈ 9 months టైంలో ఈసారి ఫుట్బాల్ మ్యాచ్ ఉండుంది. అవును. ఎందుకంటే ఆయనకు ఒక డెక్ క్రియేట్ చేసి ఉంటే, రివర్స్ ఆయన ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఇస్తే, తర్వాత రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసయ్య గారు, కేసీఆర్ గారు వాళ్ళు హైదరాబాద్ని ఎలా తీసుకెళ్లారో అందరికీ తెలుసు. అలాంటిది వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్లాట్ఫామ్ లే చేసిన తర్వాత దాని కంటిన్యూషన్ నల్లేరు మీద నడక. కానీ ఈ తపెలగాళ్ళు ఎప్పుడైతే ఆయన డామినేట్ చేస్తున్నారో అడ్డమైన చెత్త పోసి దాన్ని క్లీన్ చేయమంటున్నారు ఆయన్ని. అంచేత ఈ దరిద్రం. రెండోది సోము వీర్రాజుకి పదవి వచ్చింది, వెరీ గుడ్. ఇదే కదా వాళ్ళ ఏడుపు. ఎవరు? ఈ తపెలగలది. సోము వీర్రాజు పదవి ప్రమాణ స్వీకారం చేసిన ఒక్కరోజే తెలుగుదేశాన్ని చంద్రబాబు నాయుడు తిట్టడు. మిగిలిన 2 రోజులు ఖచ్చితంగా దొల్లగొడ దీపం వేస్తాడు. అందులో సెకండ్ తట్టలేదు. కాబట్టి ట్రాక్ రికార్డ్ చెక్ చేసుకుని వెనక్కెళ్ళండి ఒకసారి. ఎందుకని? అంతే. సైద్ధాంతికంగా ఒరిజినల్ బీజేపీ వాళ్ళు ఎవడు ఎంటర్టైన్ చేయరు చంద్రబాబు నాయుడిని. ఆబ్లిగేషన్ బ్యాచ్ ఎవరు ఉంటారో వాళ్ళందరికీ ఇష్టమే. ఈ సుజనా చౌదరి, సీఎం రమేష్, పురంధేశ్వరమ్మ వీళ్ళందరూ పారాచూట్ బ్యాచ్. వీళ్ళందరికీ చంద్రబాబు నాయుడు ఏడ్ చేసిన వావా జహాపనా పాట అది. అక్కడ నరేంద్ర మోడీ గారు ఒరిజినల్ ట్యూన్స్ కన్నా ఆయనకి వాజ్పేయి గారు, అద్వానీ గారు ట్యూన్స్ ఎక్కువ వినబడుతుంటాయి. వీళ్ళందరూ కోర్ ఆర్ఎస్ఎస్ టీం నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళకి ఎంతసేపు గోడ మీద పిల్లి వాటాలతో నచ్చినప్పుడు ఒకలాగా, నచ్చకపోతే ఒకలాగా, ఏదో రాష్ట్రంలో ఒక గోదరాలాగానే కటైఫ్ నీ జట్టు పీస్ అనే అలాంటి మనస్తత్వాలు వీళ్ళకి ఉండవు. చావో రేవో పార్టీని నమ్ముకుంటే ఎప్పటికో అధ్యక్ష పదవి వచ్చింది, పార్టీని నమ్ముకుంటే ఎమ్మెల్సీ వచ్చింది, గమ్ముని ఇంట్లో ఉన్న పిలిచి మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇది ఒరిజినల్ బీజేపీ ట్రాక్ రికార్డ్. అందులో మాధవ్కి వస్తుంది అనుకున్నాం, కానీ సోము వీర్రాజు గారికి అన్నది సడన్ ఏం కాదు. ఒరిజినల్ బీజేపీ ఫ్లేవర్ మళ్ళీ కనబడుతుందని అర్థం. ఒరిజినల్ బీజేపీ ఎప్పుడైతే బయటకు వస్తుందో చంద్రబాబు గారికి కష్టాలని అర్థం. ఈ రాజకీయం చేసినప్పుడు ఎవరికైనా అర్థం చేసుకోండి. ఎందుకు ఆయన్ని జగన్ మనిషిని పోర్ట్రేట్ అందరూ సిపిఐ రామకృష్ణ గారు లాగా అనుకుంటే కాదు. ఇది బయటకు వచ్చి ఇప్పుడు పర్లేదు మీరు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి నేను ఏదైనా మాట్లాడి తిట్టేస్తాను మిమ్మల్ని ఏమనుకోకండి అన్న ఆబ్లిగేషన్తో మాట్లాడి మనస్తత్వం ఉండదు సోము వీర్రాజు గారితో. తొక్క తోలు తోటకూర అని 3 ఉంటాయి. తొక్క తోలు తోటకూర 3 తీసి మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరంటే సోము వీర్రాజు మాట్లాడతారు. ఖచ్చితంగా మాట్లాడు. ఆయన మా మాటలు లేదు, ఏ పార్టీలోనూ ఆయన విమర్శిస్తారు అంతే. దీనికల్లా వైఎస్ఆర్ సిపి వాడు చెప్తే ఆయన స్థాయికి ఎవడో చెవులో చెప్తే మాట్లాడే మనస్తత్వం కాదు ఆయన. ఒరిజినల్గా మొదటి నుంచి అదే మనస్తత్వం. పార్టీకి ఎవరన్నా అపోజిషన్ చంద్రబాబు నాయుడు ఇంకొంచెం ఎక్కువ టార్గెట్ చేస్తూ ఉంటాడు. ఆబ్వియస్లీ చేస్తారు. కరుడు కట్టిన బీజేపీ వాడికి లాస్ట్ టైం కొట్టిన డెంట్లు మర్చిపోతే అలాగా చాలా విమర్శలు చేశారు. అవన్నీ వాళ్ళు మర్చిపోరు. పైకి ఇలాగ ఊంపుతాడి నటించినట్టుగా, కొంతమంది నటించినట్టుగా అందరూ నటించాలని రూల్ లేదు కదా. అందరికీ పాట ముందు నడుస్తుంటే వెనకాల మహానటి అని పాట రావాలని రూల్ ఉందా? ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డికి ఆయన ఇద్దరికి ఏదో సన్నిహిత సంబంధాలు ఉంటే ఏడు చేయగలడు ఒక ఎమ్మెల్సీ. అదే ఈ ఎడ్డిమోలకులకు కూడా ఒక బుద్ధి జ్ఞానం అని అడిగితే ఒక ఎమ్మెల్సీ ఏడు చేయగలడు. ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి మాట వింటున్నాడు అనుకుందాం, ఏడు చేయగలడు. మహా అయితే 100 క్వశ్చన్లు నువ్వే అడిగాను కూర్చుని వాడు అడగడు కదా. మండల్లో ఆల్రెడీ వైఎస్ఆర్సీపీకి డామినేషన్ ఉంది కదా. అదే దీన్ని అయితే అంటారు. వీళ్ళకి బుద్ధిగానే ఉండదు. అందులో రికమెండేషన్లతో జర్నలిస్టులు అయితే ఇలాగే ఉంటుంది. చదువుకుని జర్నలిస్ట్కి వీళ్ళకి చాలా తేడా ఉంటుంది.
అంటే అలా ఇస్తున్నారంటే ఇంకా బీజేపీకి వైసీపీ కావాలని అనుకున్నట్టే కదా. మళ్ళీ మీరు కూడా అవి చూడకండి సార్. ఫస్ట్ చెడు వినరు. అలా గాంధీ బొమ్మలు ఉంటాయి చూడండి 3, చెవులు మూసుకుందోటి, కళ్ళు మూసుకుందోటి. ఇది నేను చెప్పట్లేదు సార్, వాళ్ళ పార్టీ కూటమిలో ఉన్నటువంటి వ్యక్తులే మాట్లాడుతున్నారు అంటారండి. ఎందుకంటే ఆశావాదులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అందరూ త్యాగశీలి మమ్మది మహిళ అని ఫెటవరం వర్మగారిలో కూర్చొని ఉంటారు అనుకున్నారా? ప్రతి ఒక్కటి యాస్పిరెంటే. ఇప్పుడు రాజకీయ క్షేత్రంలో కనుమరుగు అయిపోతున్నారు. ఇప్పుడు ఉదాహరణకి దేవినేని ఉమ, వర్మ గారు ఎంతమంది లేరు. అవును. సీనియర్ మోస్ట్ జనమల రామకృష్ణ రిటైర్మెంట్ ఇచ్చినట్టే, ఇంట్లో కూర్చొని బెచ్చాటాడుకోవడమే అవసరమే. వాళ్ళ అమ్మాయిని దింపారు, ఇంకా ఆయన ఇంకా పక్కకి వెళ్ళిపోతాడు. ఓకే, కానీ పక్క వెళ్ళిపోతారా? ఇటు మాకు తెలియదు, పక్క వెళ్ళిపోతారండి. మరి ఇంకంతే కదా. ఇప్పుడు ఆల్రెడీ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ డైరెక్ట్గా చెప్పేశారు కదా లోకేష్ గారు, సీనియర్లకి 2 నుంచి 3 సార్లు చేసిన వాళ్ళకి ఇంకా లేదు, వాళ్ళ పార్టీకి సంబంధించి కొత్త వాళ్ళు రావాలని చెప్పి డైరెక్ట్గా చెప్పేశారు. అయితే వాళ్ళ నాన్నగారు కూడా చెప్పేశారు. మరి ఎవరికైనా ఇప్పుడు మరి సీనియర్లు అంటే ఇంకెవరు సార్? వాళ్ళే చెప్తున్నా అండి. వీళ్ళు చిన్నపిల్లలు తీసుకొచ్చి రాజకీయాలు చేయమంటే మరి పెద్దవాళ్ళ పరిస్థితి లేటి. జవహర్ గారు, ఇప్పుడు జవహర్ గారైనా, ఉమ గారైనా, లేదంటే యనమల రామకృష్ణుడు గారైనా, లేదంటే ఒక లేడీ ఉన్నారు ఆవిడైనా, చాలా మంది పీతల సుజాత గారు, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఏదో రాజకీయంగా ఇంకా ఆల్టర్నేటివ్ క్రియేట్ చేసే పరిస్థితి లేదు. కనుమరుగు అయిపోయినట్టే. ఏమనంటే వీళ్ళు చెప్తున్నారు నేను డిబేట్లో, వర్మ గారు చాలా మంచి అయినా ఎదురు చూస్తాడు, నెక్స్ట్ అవకాశం వచ్చినప్పుడు బోల్డ్ అన్న అవకాశాలు ఉంటాయి. ఏంది బోల్డ్ అన్న అవకాశాలు? ఇది కాంట్రడిక్షన్ అంటాను. ఎందుకు తెలుసా? ఇదే జీవీ రెడ్డి అదే ప్లాట్ఫామ్ ఈ తెప్పలగడ్డ ఛానల్లో కూర్చొని దొల్లగొట్టేస్తే నెక్స్ట్ డే పిలిచి ఇచ్చారు కదా. వర్మ ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? వర్మ మాట్లాడలేదు అసలు. ఎందుకు మాట్లాడలే? ఇది ఆల్రెడీ ప్రూవెన్ ట్రాక్ కదా. జీవీ రెడ్డి ఒక డిబేట్లో మొదటి లిస్టులో లేనందుకు మనోభావాలు, ఇప్పుడు మనోభావాలు యోగమే నడుస్తుంది కదా. మనోభావాలు గాయం అనగానే కదా నెక్స్ట్ లిస్ట్లో పిలిచి ఆడతబల్లం పెట్టి మరీ ఇచ్చారు. మరి వర్మ గారికి ఎందుకు వర్తించదు అది చెప్పండి? ఇవ్వాలి కదా. కానీ వర్మ గారికి ఎందుకు వర్తించలే? ఎందుకంటే రాజకీయ క్షేత్రంలో ఉదాహరణకి గతంలో మా చింతలపూడి గారు ఉండేవారు. ఎక్కడ? గాజువాక నియోజకవర్గంలో 1,00,000 మంది సభ్యత్వాలు నమోదు చేసి రెడీగా ఉన్నాడు గెలవడానికి అనుకుందారా, పేడ చెట్టు వేసుకుని దిగాడు ఈయన. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ కూడా అంతే కదా. వర్మ గారి స్థావరం కంచుకోటలు అవి తెలుగుదేశానికి, పారాచూట్ వేసుకుని దిగాడు. పోనీ ఏమైనా గమ్మున ఉన్నారా? నేను తీసుకొచ్చి కనబాబుని జాయిన్ చేసుకున్నారు. అంటే అమ్ముల పొద్దులో 2 వరలు, ఒక వరలో 2 కత్తులు అమ్మడం అనే కదా అర్థం. ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అక్కడ పనిచేస్తున్నాడు క్షేత్రస్థాయిలో. ఇప్పుడు దొరబాబుని తీసుకొచ్చి అక్కడ కూర్చొని చెమచక్క ఆడుకోమంటాడు ఎవడనే? ఆయనకి ఇంటిమేషన్ ఇవ్వలే. ఇప్పుడు ఖచ్చితంగా ఆయన మాజీ ఎమ్మెల్యే కదా. ఎమ్మెల్యే ఈయన కూడా మాజీ ఎమ్మెల్యే శ్రేణిలోనే పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమాలని పిఠాపురంలో సర్దేస్తున్నారు కదా. మరి సర్దేస్తున్నప్పుడు ఫ్రిక్షనే కదా. ఎవరు క్రియేట్ చేస్తాడు ఫ్రిక్షన్లో? పవన్ కళ్యాణ్ క్రియేట్ చేస్తాడు. మరి తెలుగుదేశం వాళ్ళు గమ్మున ఉంటారా? మీరు డబల్ స్టాండర్డ్స్. ఇప్పుడు ఉదాహరణకి నాగబాబు, మీరు ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏం మాడారండి? అసలు రాజకీయాల్లో కుటుంబ పాలన ఉండదు, మా పార్టీ వేరు, మేము పురుషులందరూ పుణ్య పురుషులు వేరు వేరే పగొడి కబుర్లు అని చెప్పి లాస్ట్ తీసుకొచ్చి ఏం చేశారు? మా అన్న రాజకీయ గురువు, మా అన్న లేకపోతే నేను బతకలేని చెప్పి ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చాడు. మాటకి చెప్తున్నా, ప్రాంతీయ పార్టీలో రామారావు గారు గీత గీశారు, అవతల కుటుంబంతో అవతల పడి నాకు సంబంధం లేదు, మీరు ఎవరికి పనికిరారని. ఆఖరికి ఎమ్మెల్సీ వాళ్ళు కొడుక్కించుకోకుండా రవాణా శాఖ మంత్రి ఇచ్చి 6 నెలలుగానే ఇంటికి పంపించాడు. అవునా కదా. తర్వాత చంద్రబాబు గారు వచ్చేదాకా, చంద్రబాబు గారు అబ్బాయి పెద్దోడు అయ్యేదాకా ఫ్యామిలీ నేపథ్యంలో అవడం రిప్రజెంటేషన్ ఉన్నారా? లేదు. అంటే రాజకీయంగా లేదు కదా. ఇది కానీ ఒక స్థాయి వచ్చిన తర్వాత జనరల్ సెక్రటరీ తర్వాత నుంచి వచ్చిన పరిణామమే కదా. ఈయన చెప్పి ఆ రోజు కానీ రామారావు గారు గీత గీశారు, నో అన్నారు. చంద్రబాబు గారు అయితే ఇప్పుడు ఫ్యామిలీ రాజకీయాలకి నేను దూరం ఇలా స్టేట్మెంట్లు అయితే ఏమోలే కదా. ఒక రాజకీయ అరంగేటంలో లోకేష్ వచ్చిన తర్వాత ఆయన తీసుకోవడం అనేది సహజం. కానీ వీళ్ళు చెప్పిన పొకడి కబుర్లు అవసరంలో ఎద్దేవా చేసేస్తారా? చెప్పివన్నీ శ్రీరంగ రీతులే, ఒక్కటి ఆచరించారు. మళ్ళీ తీసుకొచ్చి నాగబాబు లేకపోతే నా జీవితం లేదు, మాసాడు బ్రహ్మాండం పనిచేసాడు. 19 14 19 దాకా ఏమేడు? వీళ్ళందరూ కట్టుకుని లోపలికి పోయిన వాళ్ళే కదా కాంగ్రెస్కి. వాళ్ళ అన్నయ్య విలీనం చేశారంటే వీళ్ళందరూ అన్నయ్య వెనకాల చెంబు తపేలా బ్యాచే కదా. వీళ్ళు ఎప్పుడు కాంగ్రెస్కి రాజీనామా చేశారు? పోనీ పవన్ కళ్యాణ్ గారు అంటే ఇండిపెండెంట్గా పార్టీ పెట్టుకున్నారండి, ఒక కంటిన్యూ ఒక ఆనర్ ఇద్దాం. ఈయనేవాడండి మధ్యలో చెప్పండి. వాళ్ళు పార్టీ ఏదో నాకు అర్థం కాదు. పార్టీ పెట్టారు, అమ్మ నాన్న తమిళ అమ్మాయి సినిమా అంటే ఇష్టమేనా? వాళ్ళ కుటుంబం ఆయన కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక ప్రాంతీయ పార్టీ ఒక వ్యక్తి చుట్టూ రాజకీయం చేస్తుంది. ఆ వ్యక్తి కుటుంబం అనండి ఏదైనా ఉండి ప్రజారాజ్యం పట్టినప్పుడు వీళ్ళందరూ అన్నదమ్ములు ఉన్నారు, ఎవ్వడైనా కాదన్నామా? అల్లు అర్జున్, అల్లుడు బావ, వీళ్ళందరూ కుటుంబాలు వచ్చారు, ఉప్మా బ్యాచ్ లాగా, ఎవడైనా కాదన్నామా? లేదు. సంతోషం, అది ప్రాంతీయ పార్టీ. ఇప్పుడు ఈ ప్రవచనాలు దేనికి ఇస్తున్నావా? నువ్వు ప్రవచనాలు ఇవ్వకుండా ప్రాంతీయ పార్టీలు మా అన్నకి ఇస్తానా, లేకపోతే రాజ్యసభ చిరంజీవి అన్నకి ఇస్తాను, ఎవరు కాదన్నా ఇచ్చుకోండి పోయి, మీకోసం పెట్టుకోరు పార్టీ అంటే ఒప్పుకో. కానీ వాళ్ళు అక్కడ మన తోట శ్రీమూర్తుల్ని నీ కులం జ్ఞాపకం రాలేదా, వీళ్ళు తెలుగుదేశం జాయిన్ అయిపో. మరి మీ ఏ కుల ప్రాతిపదిక కనీసం కులం సోదరు అసెంబ్లీ వేదికగా కూడా ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు ఉన్నటువంటి ఎవరు కూడా వాళ్ళ అగ్రవర్ణాలకు సంబంధించి ఇచ్చుకుంటూ క్యాబినెట్ మంత్రి. మళ్ళీ నేను చెప్తున్నా, ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు దాన్ని ఆచరించరు? ఆ రోజు పొలిటికల్గా అమేన్స్ కోసం సార్. మరి అసెంబ్లీ వేదికగా కూడా కుల ప్రాతిపదికం మాట్లాడతారు కదా.
పొలిటికల్ హామీ రాజకీయ పార్టీలు అన్ని కూడా పొలిటికల్ హామీస్ చెప్పకండి సార్, వీళ్ళ మీ కళ్ళ ముందు కనబడుతున్నారు, ఎవరు కాదన్నారా? ఇప్పుడు స్టాలిన్ గారి పార్టీ ఉంది, వాళ్ళు కొడుకుని తెచ్చుకున్నాడు, అంతమంది వాళ్ళు అయ్యి మొత్తం ఇద్దరు కొడుకుని తెచ్చి జుట్లు పీక్కుని ఆయన సాగు ఆయన చచ్చిండు, ఎవడని కాదన్నావా? లేదు కదా మరి ఇంట్లో ఉన్న శశికళను తీసుకొచ్చింది ఎవరు, జయలలితమ్మ, ఎవరైనా కాదనగలిగారా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, కొడుకుని కూతురిని తెచ్చుకుని సోనియా గాంధీ, ఎవరైనా కాదన్నారా? ఎందుకు రాజకీయాలు కంటిన్యూటీ అవుతూ ఉంటాయి కదా. అరే ఉన్నప్పుడు మీరు ఎందుకు అతీత శక్తుల్లో మాట్లాడతారు? అదే రాజకీయం వ్యాఖ్యలు చేయడం ఎందుకు, ఇప్పుడు ఇలా చేయడం ఎందుకు, అంతకన్నా ఇంకేం లేదు. గమ్ము నుండి ప్రాంతీయ పార్టీ ఇంటిల్లి పాయదే ఉంటారు, ఉప్మా క్యారేజ్ కట్టుకుని వస్తారు, సంతోషం, కానీ ఇచ్చుకోండి అని చెప్తాం. కానీ మేము ఉప్మా తిన్నాం, ఇవాళ ఇడ్లీ తిన్నాం, రేపు దోశ తింటాం, ఎల్లుండి పకోడీ వ్యాపారం పెడతాం, ఇవన్నీ చెప్పి మళ్ళీ ఉప్మా క్యారేజ్ పెట్టుకొస్తే వాళ్ళది వ్యక్తిగత పార్టీ అంశం కాబట్టి అది వాళ్ళు. నేను అదే చెప్తున్నాను సార్, ప్రాంతీయ పార్టీలు ఎవడో అతీతం కాదు. నేను కరుణానిధి కానీ చెప్పిన, జయలలిత గురించి చెప్పిన, ఇంట్లో ఉన్న పర్మనెన్స్ లాంటి దాన్ని కూడా తీసుకుని పెట్టుకుంది కదా వాళ్ళది రాజకీయ. మరి ఇదే ఎవరు కాదన్నా, ఇంట్లో ఎవడు ఉంటే తెస్తాం, ఇది స్టాండర్డ్ డైలాగ్, అది కంటిన్యూ చేసుకోమనండి. సో ఇప్పుడు ఈ వర్మ గారికి ఇంకా కథం, ఇంకా అక్కడ ఆయనకి వచ్చేది లేదు, ఏమీ లేదు. అలా ఎమ్మెల్యే ఎం ధర్మరాజు ఎమ్మెల్యే పెట్టి ట్రోల్ చేస్తుంటారు, చూసి ఉంటారు. సంభవామి యుగే యుగే అంటే ఏంటంటే ఏమో నాకేం తెలుసు అంటారు, అలా ఉంటుంది మోహన్ బాబు గారి డైలాగ్. సో ఇప్పుడు 21 స్థానాల్లో జనసేన పార్టీ గెలిచింది. ఇది ఖచ్చితంగా చెప్తున్నాను సార్, పిఠాపురంలో వర్మ గారికి తెలుగుదేశం పరంగా ఇండివిజువల్ వైబ్రేషన్స్ ఉన్నాయి, డెఫినెట్గా ఉన్నాయి. అర్థమయ్యే భాషలో చెప్పాలంటే గన్నవరంలో తెలుగుదేశం చౌదరి మొఖం పెట్టుకుంటే ఎవడైనా గెలుస్తాడు అన్నదానికి యార్లగడ్డ గెలిపే ఉదాహరణ. అలాంటిది పిఠాపురంలో వర్మ గారు తెలుగుదేశం బ్రాండ్తో సక్సెస్ నెరేషన్స్ జరుగుతున్న దగ్గర ఆయనకి వెనకాల వెన్నుపోటు పడడానికి ఆయన తీసుకొచ్చారు ఎవరిని, దొరబాబుని తెచ్చి ఇక్కడ పెంట, ఆ పెంటలో ఫ్రిక్షన్లో నానా సావులు సచ్చిది త్యాగశీలి వమ్మ మైల అని ఓ పాట పెట్టుకుంటే బెటర్ ఆ వర్మ. ఇంకా ఆయన చెప్పాడు కదా, ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన అలా పక్క తీస్తాం, మీ మేనత్త గారు తాతయ్య గారు కొడుకు నియోజకవర్గం నీకు కూడా వస్తుందట, మీ చుట్టపాలు నా ఇంట్లో మీరు సేకరట, ఈ సోది కబుర్లు నేను కూడా ఆయన వేరే నియోజకవర్గానికి పోవాలా. వీళ్ళకి నేను చెప్తున్నా, రాజకీయంలో స్థిరంగా నియోజకవర్గం లేని పునరావాస కార్యక్రమం కల్పించి తెలుగుదేశానికి శిక్ష పడింది, అందుకని వెళ్ళలేదు. ఇప్పుడు ఇంకోటి 21 స్థానాల్లో ఇంకా టీడీపీ కథం, ఇంకా జనసేన గెలిచినటువంటి 21 స్థానాల్లో ఇంకా టీడీపీ ఎక్కడ ఉంటుంది, తర్వాత వాళ్ళు ఉంటారు లేదు, తర్వాత 4 సంవత్సరాల తర్వాత కదా వేరే చెప్తారు. అందరూ సగం మంది తెలుగుదేశం మాస్కులు వేసుకెళ్ళిన వాళ్ళే సార్, మీరు కూడా మరీ చెప్తారు సార్. ఎవరు వెళ్ళినా కూడా అక్కడ ప్రస్తావన అయితే దెబ్బతీశారు కదా సార్. నేను అంటుంది అదే సార్, ద ఒరిజినల్ ఇవాళ మీరు అదే పదవి అన్న దగ్గర తండ్రి కొడుకు పవన్ కళ్యాణ్ గారి గురించి చూసుకుంటే ఇవాళ క్షేత్రస్థాయిలో నాయకులు కేడరు చాలామంది ఇబ్బందులు పడ్డారు, అది ఏ పార్టీ అయినా సరే సర్వసాధారణం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు 80 మందిని ఇటు అటు బొర్రలు మార్చినంత మాత్రం నాకు ఏమైంది, స్థానికంగా నాయకుడు చుట్టూ తిరిగిన వాళ్ళందరూ బెచ్చాట ఆడుకుంటూ కూర్చున్నారు అక్కడ, వాళ్ళు ఇబ్బంది పడ్డారు. దాంతో ఏమైంది, వెనకడికి సామెత చెప్పినట్టు ఉన్నది పోయింది, ఇంకోటి కూడా పోయిందని అలాంటి పరిస్థితి వాళ్ళు తెచ్చుకున్నారు 80 నియోజకవర్గాల్లో. ఈ రాజకీయాల్లో బొర తక్కువ నిర్ణయాలు ఎవడో తప్పేలాగాడు ఇస్తాడు, ఆడందరూ ప్రశాంత్ కిషోర్ గారి దగ్గర నుంచి వచ్చిన కుక్కమూతి పిందిగల్లే వాళ్ళ మాటలు నమ్ముకుంటూ అడుగు తినిపోతారు అన్నాను, ఇది వాస్తవం. ఓకే. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఎందుకు జగన్తో మద్దతు కలుపుతున్నాయంటే కొంతమంది టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, మీడియా మాట్లాడుతుంది, వాళ్ళిద్దరు ఏదో కలిసి చేయబోతున్నారని చెప్తూ ఉన్నారు. ఎవరు వాళ్ళ రామకృష్ణ ఆయన నమ్ముకుంటే కుక్కతో కట్టుకుని గోదావరి అదంతా జేసీ ప్రభాకర్ రెడ్డి గారి చేతిలో ఉంటుందని ఆయన కళ్యాణ్ నిన్ను ఎలాగంటే వాళ్ళు ఖాళీగా ఉన్నారు కాబట్టి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఒరిజినల్ కమ్యూనిస్ట్ భావాల గురించి మాట్లాడతారు అంతే, ఏం లేవు అన్నీ ఎండిపోయిన బ్యాచ్లు అవన్నీ. ఓకే, ఏదో కంటిన్యూ మా వెనక తాత మొత్తం ఎర్రిమాలోకలు కాబట్టి ఆ కమ్యూనిస్ట్ పార్టీలు పెట్టి ఆస్తులు తగలబెట్టరు, కానీ దమ్ముడి ఉపయోగం నేను దరిద్రం అది కమ్యూనిస్ట్ పార్టీల వల్ల ఉపయోగం ఎవరికో ఉపయోగం. కనీసం ఒకప్పుడు పావలా అర్థం పెట్రోల్ రేట్లు తగ్గించడానికి ధర్నాలు చేసేవారు, ఇప్పుడు హ్యాపీగా ఏసీ కార్లు తిరుగుతున్నారు, ఎవరికి ఒళ్ళో కూడా మానేసిపోయింది. ఓకే. ఏంటి సార్ అసలు వైసీపీకి ఏమవుతుంది, వైసీపీలో ఏం జరుగుతుంది, జగన్ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఈ దాదాపు 10 నెలలు అయిపోవచ్చింది పార్టీకి సంబంధించి, అధికారం వచ్చేసి కూటమి సర్కారు, పార్టీ ఏమో ప్రతిపక్ష నేతగా ఉండాలని చెప్పేసి ఆయన హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తానని చెప్పేసి ఆయన మాట్లాడతాడు, జనాల్లోనేమో ప్రతిపక్ష నాయకుడు ఏదో ఒకటి చేస్తాడని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తున్నాడు. ఏంటి జగన్కి సంబంధించి ఆయన పార్టీకి సంబంధించిన సిద్ధాంతం కావచ్చు, స్థితిగతులు కావచ్చు, ఏంటంటారు? ఇప్పుడు సిద్ధాంతం స్థితిగతులు అంటే మీరు ఒకసారి మర్చిపోతున్నారు సార్, 23 స్థానాలు వచ్చినప్పుడు తెలుగుదేశం కూడా ఇంట్లో కూర్చునే ఉంది, వాళ్ళు ఏం బయటికి రాలేదు, వాళ్ళ అదృష్టంగా కరోనా కూడా నెత్తుకొచ్చింది. ఎలక్షన్ అప్పుడే బయటకు వస్తారు. రెండోది ఏంటంటే అసెంబ్లీ వేదికగా వీళ్ళు తపెలగళ్ళందరూ స్థానాల్లో రెచ్చిపోతున్నారు, అసెంబ్లీకి వెళ్ళి ఏం మాడతాడు, అపోజిషన్ స్టేటస్ లేకపోతే ఏ విషయాలు పడితే ఆ విషయాలు మాట్లాడడానికి అవకాశం ఉండదు. మా అయితే గొల్లెట్టుకుని ప్లకార్డ్ పెట్టుకుని సస్పెండ్ అయ్యి బయటికి రావాలి. ఎందుకది ఎవరిని ఉద్ధరించడానికి టైం వేస్టే కదా, దాని బదులు అది బయట ఉండి ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి దొల్లగొట్టడం ఒకటి. రెండోది ఇప్పుడు జరుగుతుంది రేపు ఆవిర్భావ సభ వాళ్ళది వైసీపీ ఉంది, నాకు తెలిసి మహానాడు ఇవాళ జనసేనలు చూడండి పిఠాపురంలో పెట్టుకుంటున్నారు, అలాంటిది ఏదో ప్లాన్ చేస్తే ఒక విధంగా బాగుంటుంది. కానీ ప్రజా సమస్యల మీదే పోరుబాటాన్ని పెట్టుకున్నాడు, ఇది యువత మీద ఇదంతా పెట్టుకుని ఫీజు రియంబర్స్మెంట్ ఒకటి, ఇది కంటిన్యూస్గా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది.
ఈ రోజుల్లో పార్టీ ఆవిర్భావ సభలు ఇవన్నీ అంటే ఎవడొస్తాడు? అసలు అందరికీ చితకలేండిపోయి కూర్చొని ఉన్నారు, ఎవరికి రూపాయి లేదు, ఖర్చు పెట్టే పరిస్థితి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రూపాయి సంపాదించనివ్వలేదు అన్నది అందరూ ఒప్పుకుని తీరాలి. ఎవడూ సంపాదించనివ్వలేదు. అందరూ వాలంటీర్ వ్యవస్థ, ఈ తెపేల రిషి గారిని బుర్రతొక్క ఐపాక్ గారిని నమ్ముకుని మట్టి కొట్టు పోయడన్న విషయం జగమెరిగిన సత్యం. ఐపాక్ కూడా ఎవరైనా కుండువే దూరంలో ఉంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ శ్రేణులు అందరూ మళ్ళీ ఏమైనా వస్తాడట, చుట్టుపక్కల ఏమైనా తిరుగుతుంటే కాలు చేతులు ఎరగొట్టండి. ఫస్ట్ ఆ ఎదవలకు చెతగొట్టడం మొదలైతే తర్వాత ఆటోమేటిక్గా అంతర్గత ప్రక్షాళన బయటకు వస్తుంది. చావచంపి చెవులు మోయాలి దొరికిన బీఆర్ని. వాళ్ళందరూ బీఆర్ బ్యాచ్, ఇంగ్లీష్ బీఆర్ఈ తప్ప ఇంకోటి రాదు. వాళ్ళు చేసిన దరిద్రానికి వైఎస్ఆర్సీపీ ఇంత మెజరబుల్ సిచ్యువేషన్ ఫేస్ చేయవలసి వచ్చింది. ఎందుకంటే ఆ లోకల్లో ఆడు వెళ్ళి ఇంగ్లీషు బీఆర్ఈలో మాట్లాడి వాళ్ళందరి జీవితాలతో ఆడుకున్నారు. లోకల్ ఫ్లేవర్లో పక్కోటితో ప్రమాదం ఏముందో ప్రధానికి కాంగ్రెస్ ఓటు బ్యాంకు వీళ్ళందరూ అతిరేత మారారు. బొత్స సత్యనారాయణ గారు, పెద్దిరెడ్డి గారు, శ్రీకాంత్ రెడ్డి వీళ్ళందరూ కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే కదా సార్. ఓ పక్క రఘువీర్ రెడ్డి గారు వైపరీత్యం, ఆయన ప్రాబల్యం ఎలా ఉందో తెలియట్లేదు. 351 ఓట్లతో ఓడిపోయాడు. తోలు ఎలా చిరిగిపోతుందో కాంగ్రెస్ పరంగా, షర్మిల పరంగా. తర్వాత జమాతల్ ఇస్లాం మనమే కదా సార్ బోర్డు పెట్టి మరీ చేసాం. కాంగ్రెస్ పిలుపు ఎలాంటిది ఇచ్చిందో ఈ వైబ్రేషన్స్ వాళ్ళని రీడ్ చేయకుండా ఈ దరిద్రగొట్టు అయిపోయాక బుర్ర తక్కువ ఏదో చేసిన దరిద్రానికి వాళ్ళు మెజరబుల్ ఫెయిల్యూర్స్. మీకు తెలుసో తెలీదో 10,000 ఓట్ల లోపున ఓడిపోయిన నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. 34, 20,000 లోపున 1, 2, 30,000 వచ్చాయి. కానీ మిగిలినవన్నీ కూడా 10 నుంచి 15,000 మధ్యలో. ఇలా 34, 17 కలపండి ఎంతండి? దాదాపు 51 ప్లస్ ఈయన గెలిచినవి 11, 64 కదా, 62 స్థానాలు. అంటే నెక్కచ్చిగా జగన్మోహన్ రెడ్డి జేబులో ఉన్న 62, 70 నేను ఎప్పుడు చెప్పి చూడండి సగానికి సగం పోయింది. దాని మీద వాళ్ళు వర్క్ చేశారు. కాంగ్రెస్ని అడ్డుపెట్టి సెకండరీ రాజకీయం అంటారు దాన్ని. ఈ తెలుగు తక్కువ మేళాలకి ఎవరికి అర్థం అవ్వలేదా? కారణం అయిపోయాడు. వాడికి తోలు ఎలా చిరిగిపోతుంది, టచ్ చేసుకొస్తే గొడ్డలు చింప పంపించాలండి. నియోజకవర్గాలకు వెళ్ళి ఆ దిక్కుమాల క్వశ్చన్ అడిగి ఇదేమో క్విజ్ కాంపిటీషన్కి వెళ్తుంటాడు క్షేత్రస్థాయిలో. అరే నాకు కాంగ్రెస్ ఓటు నుంచి ఎంత ప్రాబ్లం ఉందో, ఇక్కడ ఈ ఓటు బ్యాంక్ ముస్లిం కమ్యూనిటీ ఓటు బ్యాంక్ వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి ఎన్ని ఓట్లు పోతున్నాయో ఇది ప్రాథమిక అవగాహన లేకుండా గడికోట శ్రీకాంత్ రెడ్డి, బొత్స సత్యనారాయణ గారు, పెద్దిరెడ్డి లెటర్లు ఉంటారా? వాళ్ళకి తెలుసు కదా, తెలుస్తుంది కదా. వాళ్ళకి తెలియదు. అందులో రాయలసీమ పరిసర ప్రాంతాల్లో 50 పైచీలకు సీట్లు ఎంత తీవ్ర ప్రభావం పడుతున్నాయో తెలియట్లేదా? ఓ పక్క కార్యకర్తల వల్ల నాయకులు, శ్రేణులు ఎలాంటి ఇబ్బంది పడుతున్నాయో ఈ మన ఎవరండి కేతిరెడ్డి తురుక తెలియట్లేదా? అవును, ఆయన అంత జనాల్లో ఉండి అంత ఇదేట్లా బాబు నాకెంత ఉంటే ఈ పెను ప్రమాదం సంతరించుకోండి. ఎలక్షన్ ముందు 2-3 రోజులైనా హీరింగ్ ఉంటుంది కదా, తెలిసిపోతుంది కదా అక్కడ ఏంటి మూమెంట్ ఎలా. ఇంటెలిజెన్స్ అంటే మర్యాదగా ఉండదు ఎవరికైనా సరే. ఇంటెలిజెన్స్ అని మాట ఎవడన్నా మాట్లాడంటే మర్యాదగా ఉండదు. ఒకటి ఏబీ వెంకటేశ్వర తెలుగుదేశం కొంప ముంచాడు, ఈ ఈరాంజనేయులు కూడా వైఎస్ఆర్సీపీకి ముంచాడు. వాళ్ళతో ఏం కాదన్నది అండర్లైన్ చేసి 2 ఎలక్షన్స్ బట్టి అర్థమవుతుంది. ఇంకొన్నదోడు నీ వాడు నువ్వు నమ్మకుండా చేసిన దైత్యుడు ఎవడో పట్టుకో ఫస్ట్. నీ వాడంటే నీ కార్యకర్త, నీ నాయకుడు. ఈయన నీకు కాకుండా చేసిన వాడు ఫస్ట్ ఆడి పెలకట్టుకో. ఇదే సొల్యూషన్. అవునంటారు కదంటారా? ఓ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆడి కార్యకర్తలు తీసుకున్నారు, నా కష్టం ఇది, నా సుఖం ఇదని అధినాయకుడికి చెప్పుకుంటాడు. ఆడి కాడికి వెళ్ళకుండా అడ్డుకుంటున్నాడు ఎవడో, ఆయన ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. ఆడే ఫస్ట్ దరిద్రం. రెండోది ఋషిగాడు అయిపోయాడు. వ్యూహాని కోసం వాళ్ళు ఏదో వ్యూహం వాళ్ళకాడ. రాబిన్ శర్మకి వ్యూహం ఉందంటే దేంతో నవ్వాలి కూడా నాకు అర్థం అవుతుంది. ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో తీసుకొచ్చారు ఎవడు ఈ రాబిన్ శర్మ కాదు. ఇక్కడ కాంగ్రెస్కి ఏంటంటే సార్, మీకు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ ఒకసారి చూసుకోండి సార్. జనాలు మంటెక్కిపోయి ఉన్నారు. బీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్కి వేస్తే అలా వాళ్ళ దగ్గరికే పోతారని బీజేపీకి వేసారు. ఇక్కడ ఒరిజినల్గా బీజేపీ అంటే మంటెక్కి ఉన్నారు. ఎందుకు 10 సంవత్సరాలు బట్టి చూస్తున్నారు కదా సార్ ఇక్కడ ఏం జరుగుతుందో. రూపాయి ఎంగిల్చి కిషన్ రెడ్డి ఉన్నాడు మనకి గుదిబంటలాగా మినిస్టర్ అయ్యి ఉండి ఏమైనా 1 రూపాయి తీసుకొచ్చాడు చెప్పండి. కేంద్ర మంత్రి ఉండి దత్తాత్రేయ, నెక్స్ట్ కిషన్ రెడ్డి, ఇద్దరు ఉండి మన రాష్ట్రానికి 1 రూపాయి వచ్చింది చెప్పండి. ఎవడన్నా కడుపు కానంతున్నాడు బీజేపీ కోటేస్తారా? ఇది ఆ పాట అవగాహన లేకుండా ఎవడన్నా ఉంటాడే? కానీ గెలుచుకుంటూ వచ్చారు కదా. అరే మీరు గెలుపు గురించి మాట్లాడుతున్నారు, నేను మనోభావాల గురించి మాట్లాడుతున్నాను. సో ఇది సేమ్ అప్లికబుల్ కదా ఏపీకి కూడా. సో ఆ మిస్టేక్స్ ఇంకా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి కాదు సార్, జగన్మోహన్ రెడ్డికి ఆయనకి నేను ఏకీభవించానంటే కాంగ్రెస్ యొక్క సామర్థ్యం, సోనియా గాంధీ గారి సామర్థ్యం, జాతీయ స్థాయిలో ఆయనకి పెట్టిన ఇబ్బందులు, సిబిఐ ఈడీ కేసుల్లో 16 నెలలు చేయలేదు. వీటి మీద అతను అవగాహన లేకుండా ఉన్నాడంటే నేనైతే చచ్చిన నమ్మను. అవగాహన ఉంది సార్, బట్ ఎందుకు అదే చెప్తున్నాను. ఇప్పుడు పెద్ద పవనైనా చిన్న కర్రతో కొట్టమని వాడు చెప్పడు, చిన్న పవనైనా సరే చిన్న కర్రతో కొట్టమని వాడు చెప్పడు. ఏ పవనైనా పెద్ద కర్రతో కొట్టమన్నప్పుడు కాంగ్రెస్కి తోకలో ప్రాణం ఉంచారు. ఇక్కడ ఒక ప్రాంతీయ పార్టీని మడతెట్టేసి కాంగ్రెస్లో విలీనం చేసి అక్కడ తీసుకొచ్చారంటే రాజశేఖర రెడ్డి అనేది ఒక బ్రాండ్ కదా సార్. ఎవరికైనా కొంత ఉంటుంది కదా, అన్నా చెల్లికి ఇద్దరికి రాజశేఖర రెడ్డి గారి బ్రాండే కదా. మీకు నేను చాలాసార్లు చెప్పాను సార్, అక్కడ ఒక పేపర్ రాసి ఇచ్చేవాడు జగన్ సార్కి. ఆ బుర్తొక్కు మేళంగడికి ఎంత లాజిక్ తెలియదంటే నీకు డైరెక్ట్గా చెప్తున్నా, రామాయణం కథలో మీకు అన్నదమ్ములే మడతెట్టేశారు.
రామాయణం కథ మీరు జాగ్రత్తగా గమనిస్తే వాలి సుగ్రీవులు ఇద్దరు కొట్టుకు చచ్చి సుగ్రీవుడి గడికి మరతడిపోయింది వాలి రాముడు. అక్కడ విభీషణుడు వచ్చి రాముడి సన్నిధిలో చేరి రావణాసుడికి మరతడిపోయింది. ఇక్కడ ఆ ప్లేస్లో ఇద్దరు చెల్లెల్ని తీసుకొచ్చారు. ఆయన అర్జునుడు కృష్ణుడు ఈ పకోడి కథలను రాశాడు కదాడు. ఆడికి అప్పటి ఇంగిత జ్ఞానం లేదా, ఇది ఇక్కడ రామాయణం టేబుల్లో మడతెట్టేస్తున్నారు ఇద్దరు ఇద్దరిని తీసుకొచ్చి బాగా డ్యామేజ్ చేశారు కదా. అందులో మీకు ఇంకా ఆబ్వియస్ ఎప్పుడు ఆ తపేలా ఛానల్లో డిస్కషన్ కూడా మీరు ఫాలో అయితే వాళ్ళు చూడరు. సరే రా చూడరు, కానీ అది చెప్తుంది ఏంటి అనాలి కదా. ఏంటి హూ కిల్డ్ బాబాయ్, వాళ్ళ డాక్టర్ గారికి మాస్క్ ఇవ్వకుండా చంపేశారు. నెక్స్ట్ వాళ్ళ నంద్యాలలో ముస్లిం ఫ్యామిలీ ఆత్మహత్య కారణం. ఇంకోటి ఆ అమ్మకి ఆ చెల్లెలకి అన్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డి. ఐదో డేట్ సార్ ఈ ఎమ్మెల్సీగా డోర్ డెలివరీ. ఈ 5 మీద లీడ్ చేస్తుంటే 5టికి ఆల్టర్నేటివ్ మెకానిజం క్రియేట్ చేయొద్దు, డిఫెండ్ చేయాలి అట్లీస్ట్ వాటిని. పక్కెళ్ళి ఆడుకుందాం నేను చెప్పి చూడండి. పక్కెళ్ళి అందరూ ఏకమేకే మన్నెత్తికెక్కి క్యాపిటల్ అయ్యారు. ఎవడైతే వెళ్ళి ఆడుకోవాలో ఆడిపోదులు వీళ్ళు వెళ్ళి ఆడుకుని మొత్తం కోపం ముంచుకున్నారు. మీరు గమనించారా? బట్ హీ నీడ్ టు కరెక్ట్. ఆయన ఇప్పుడు ఇందులో కరెక్షన్ ఏం లేదు సార్. అంటే నేను ఒకటి చెప్తున్నాను, ఎబిలిటీ అండ్ క్యాపబిలిటీ ఆఫ్ ఎ పర్సన్ ఎప్పుడు అండర్మైన్ చేయకు. అందులో నీకు చెవులు తినేసి పకోడిగాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు జేబీడీబీ బ్యాచ్ అని గ్రహించండి. వీళ్ళతో ఏం కాదన్నది ఒక్కసారి అనుకుంటే చాలు. ఎప్పుడెప్పుడు సేమ్ 16 నెలలు జైలు పంపించిన కాంగ్రెస్, మీరు కాంగ్రెస్ని కొట్టినప్పుడు ఆయన పేరేంటి సాయి ప్రతాప్ గారి కన్నా తీసిమార్కాలంలో ఉన్నారండి మీకు. ఆయన వచ్చి చెవులో గురువు తీసి చెప్పాడు, అయ్యా మీతో ఇది ఇలా ఉంది అంటే అలా ఏం చేసుకుంటారో చేసుకోమని చెప్పిన మీరు. ఇది ఒరిజినల్ పొటెన్షియల్ మీది, యువర్ ఎబిలిటీ. ఈ ఎబిలిటీ ఎందుకు తగ్గింది? ఎందుకంటే మీరు 2014, 19 2 ఎలక్షన్లో మీరు కాంగ్రెస్ని ఎక్కడ అండర్మైన్ చేయలే. మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా కాంగ్రెస్. అసలు ఓట్ బ్యాంక్ కూడా కాంగ్రెస్ కదా. అదే చెప్తున్నా, ఆ ఓటు బ్యాంక్ కాంగ్రెస్ చేసిన దగ్గర గండి పడుతుంది. వాడు చిన్న గుండు సూత్తోనే పొడుస్తున్నాడు మిమ్మల్ని. గుండు సూది ఏం కాదని ఇలా దుబ్బుకుని వెళ్ళిపోతున్నారు. కానీ తొడంతా చీరేసాడు కాంగ్రెస్ పరంగా. ఓట్ బ్యాంక్ ఎంతో కొంత డ్యామేజ్ చేశాడు. దేనికి డ్యామేజ్ చేశాడు తెలుసా సార్? మీరు గమనిస్తే మొత్తం స్టేట్లో 175 అనుకుంటున్నారు. ద ఒరిజినల్ ఎబిలిటీ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి కాంకర్ చేసి 70 స్థానాలకు గండి పెట్టాడు. లేకపోతే ఈజీగా 70 మనం ఎప్పుడు చూడండి రివర్స్. 40 స్థానాలు తెలుగుదేశం ఉనికి లేదు అన్న దగ్గర మీకు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, రాయలసీమలో ఎప్పుడు తెలుగుదేశంకి 30-35% ఉంది. ఈ సిద్ధం సభలు ఇవన్నిటితోనూ వీళ్ళు చూడండి బల ప్రదర్శన, మన రిపబ్లిక్ డే ప్రదర్శన చేస్తాం అలా ప్రదర్శన చేశారు జగన్మోహన్ రెడ్డి. ఆల్రెడీ చేశారు. నాతో 35-30 కన్నా రాదు బాబు తెలుగుదేశం కష్టం బాబు అన్నాడు. చేతకాంతానో దండం పెట్టి కూర్చున్నాడు గుండు సూది పట్టుకుని. ఇంకో గుండు సూది తీసాడు. ఎగ్జాంపుల్ ఏంటంటే కడపలో శ్రీనివాసరెడ్డి 30-35 సార్ నాతో కాదని వాళ్ళ వైఫ్కి ఇచ్చారు సార్ను. ఆవిడ చేసింది గుడ్డోడి యుద్ధమే. దొరికిన కస వేసుకుని వెళ్ళిపోయింది. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు అట్లనే చక్కగా గెలుచుకుంది ఆవిడ. అయితే ఆ స్థానంలో వాళ్ళకి పెట్టండి కడపలో. అవును దట్టు ఇదే ఒకే జమ్మల మడుగు ఊరా బీజేపీకి వెళ్ళబెట్టి ఇక్కడ ధరంపురం. అది చాలా బీజేపీ గెలిచిన స్థానాలను కూడా ఇప్పుడు కూడా కాంట్రడిక్షన్ అవన్నీ కూడా. అది రాయలసీమలోనా పోయి ఒళ్ళు కొరికే అడగ రిషిగన్ పిలిచి అందరూ చెప్పామని వాళ్ళు తిరిగి అడగగలిగితే అది కరెక్ట్ ఆన్సర్. సరే ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే జనసేన వాళ్ళు పిలిచారు, ఏంద్రా నీ పరిస్థితి, నువ్వేదో ఊరికి ఎగురులాడుతున్నావు కానీ ఏంది పరిస్థితి. అవునండి మీకు అన్నప్పుడు 2% వచ్చిందండి, మళ్ళీ అంతటి నిలబడినప్పుడు 5-6% వచ్చిందండి. ఇప్పుడు చూస్తేనండి 2024లో సర్లేండి మీతో కలుద్దాం. ఎందుకు 40% స్థిరంగా జనసేన వైఎస్ఆర్సీపీకి ఉంది, 40% స్థిరంగా తెలుగుదేశంకి ఉంది. ఉన్నది 20% కదా. ఓటు ప్రభుత్వ వ్యతిరేకత మనం చెప్పి ఓదరగొట్టింది ఏంటి, ఇది రాక్షస ప్రభుత్వం ఇంటించేయాలి, రాక్షస ప్రభుత్వం ఇంటించేయాలంటే 10%. ఎగ్జాంపుల్ మిగిలిన 10 ఎవరు? చేదోడు పథకాలు, పవన్ కళ్యాణ్, బీజేపీ, తెలుగుదేశం, ఇవి కన్సాలిడేట్ చేసుకున్నారు. వాళ్ళు కన్సాలిడేట్ చేసుకున్నారు. అదే 60%. అవును కూటమికి 40% మళ్ళీ వైఎస్ఆర్సీపీ. గతంలో 23 స్థానాలు వచ్చినప్పుడు కూడా తెలుగుదేశం 40, వీళ్ళు 51. చీల్చుకుంటవరు బీజేపీ 2.83%, 5-6% జనసేన, కమ్యూనిస్టులు. మరి వాళ్ళకు ఎందుకున్నారో వాళ్ళకే తెలియదు. ఈ దైత్యానికి కూడా బుర్ర తక్కువ నిర్ణయం ఆఫ్ నోట ఇవే నోటాగా ఉంటుంది. ఇంకా 3%-4%. ఎందుకది ఈసీకి బొరలేదని దానికి అదొక నిదర్శనం. ఎందుకేముంది ఎవరు వద్దన్నదానికి అదొకటి పెట్టారు సింబాల్. దేనికి ఉపయోగం సార్? ఇప్పుడు ఉదాహరణకి నేను మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే 100 మంది ఓటర్లు ఉన్నారు సార్, 99 మంది నోటాకే కుట్టారు. ఎవడన్నా తెలివి తక్కువ కూడా ఎవడొక గుద్దితే ఆయన డిక్లేర్ చేస్తుందో చేయదు కనుక్కోండి సార్ నోట. అవునా? ఎవరికి ఉపయోగం దిక్కుమాల నోట? నిజం.
ఇది వాస్తవం కూడా. అంచేత నోట్ ఆఫ్ పెట్టిన తెలివి తక్కువ మేళంకో దండం. ఓకే. కర్ణుడి సాగు 100 కారణాలు అంటారు చూడండి ఇవే. కానీ ఓకే సరే, జగన్మోహన్ రెడ్డి గెలిచాడా ఓడిపోయినది పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒక ప్రభుత్వం గెలవాలన్నా ఓడిపోవాలన్నా ఒకటే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 151 స్థానాలు వచ్చాయంటే అప్పుడు కూటమి సర్కార్ వద్దు, అప్పుడు చంద్రబాబు నాయుడు వద్దనుకున్నారు, దించేశారు దాంట్లో. అక్కడ అదే కదా రీజను. జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పేసి ఏమీ లేపలేదు కదా జనాలు. సార్ వాళ్ళ ప్లాన్ మీరు గమనించండి. ప్రభుత్వ వ్యతిరేక ఓటుని పవన్ కళ్యాణ్ గారిని ఇండిపెండెంట్గా నిలబెట్టి చీల్చుకున్నారు. మీకు అర్థమవుతుందా? ఎప్పుడైతే కన్సాలిడేటెడ్ ఓటు బ్యాంక్ ఆ 10% ట్రావెల్ అయింది జగన్మోహన్ రెడ్డికి, యాంటీ ఇన్కంబెన్సీ చెప్తే ప్రభుత్వం 10% అది ట్రావెల్ అయింది జగన్మోహన్ రెడ్డికి. ఓకే, మిగిలినంత వీళ్ళ దగ్గరే ఉంది ఆట. అదే సార్, ఆ 10% ఓటర్లే డిసైడ్ చేస్తున్నారు కదా అంటున్నా నేను. అంటే ఇక్కడ మీరు నేను సింగిల్గా వెళ్తానన్న దగ్గర 10% జగన్మోహన్ రెడ్డికి ఎత్తిపోయింది ఆ 20లో. మీకు అర్థమవుతుందా? ఎవడిదాడు ఏ మొగుడు లేనప్పుడు అక్క మొగుడు దిక్కని వీళ్ళందరూ కూటమి సన్నిధిలో చేరారు. మీకు అర్థమవుతుంది? ఓకే, అదంతా ఓట్ బ్యాంక్ వాళ్ళది గ్యాదర్ అయింది. ఓకే, సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వై హీ ఈజ్ నాట్, ఇప్పుడు ఇన్ని జరుగుతున్నా కూడా ఎమ్మెల్యేలకు సంబంధించి ఉన్నటువంటి పార్టీ నేతలకు సంబంధించిన ఇబ్బందులు కావచ్చు, లేదంటే ఆయన కలవాలంటే జరుగుతున్నటువంటి చర్చలు కావచ్చు, ఇవన్నీ కదా డ్యామేజ్ చేస్తుంది పార్టీని. ఇప్పుడు మెయిన్ పిల్లరే నువ్వు కరెక్ట్గా లేదన్నప్పుడు నువ్వు చుట్టూరు ఎన్ని బిల్లలు పెట్టినా, ఎంత సిమెంట్ వేసినా ఎక్కడ నిలబడుతుంది? నిలబడదు కదా. పిల్లర్ కరెక్ట్గానే ఉంది. పిల్లర్ చుట్టూ టెరిటరీ ఉంది. మొదట రిషిగాడు అయిపోయాక ఆ దైద్యం వదిలింది, ఇంకో దైద్యం కూడా వదులుతుంది అతి దగ్గరలో. ఓపిక కావాలండి దేనికైనా. రాజకీయ పార్టీలు రాత్రి తట్టపట్ట సర్దిరు ఎవరన్నా, సర్ది దాకా ఓపిక పడాలి. ఆలో మిగతా వాళ్ళందరూ వచ్చి గుద్దేస్తూ ఉంటారు కదా. అంతేనండి, తేలుతుంది కదా. ఎవరు తెలంగాణ పోనీ వీళ్ళు కూడా ఎవడు మట్టుగా జెండాలు ఎగరేసుకుని పోతున్నారు కదా. ఎవరైనా సరే ఇప్పుడు ఉన్నారని పోయారే పోలేదా? పోయారు కదా. మరి చుట్టపడే దిక్కులేదు, చుట్టపడే పోయారు కదా చాలా మంది. అదే చెప్తున్నా. ఇప్పుడు ఒక అంతర్గతంగా ప్రక్షాళన స్టార్ట్ అవ్వక ముందు ఆకురాలే కాలం ముందు చెట్టుకు తోరకూడదు. సొంతగా ఆకులు పడిపోవడం ఉందో మొత్తం చెట్టే గుండెగా అయిపోద్ది. తెలుసు కదా మీకు. ఆకులు రాలి కాలం మొదలైంది వైఎస్ఆర్సీపీకి. రాలండి కొత్త చిగురు ఎలా వస్తుందో చూద్దురు, కానీ ఓపిక కావాలి దానికి. ఆ చిగురుని సృష్టించడానికి జగన్మోహన్ రెడ్డి కన్ఫైన్ అయ్యి స్ట్రాంగ్గా ఉండాలి కదా. ఉంటాడు. ఇప్పుడు మొదలైనప్పుడు ఏది పొలంలో ఏది గట్టే తెలీదా? ఓకే, ఆల్రెడీ సగం మంది మహా కింద పెద్ద వేళ్ళన్నీ పోయాయి కదా. ఏ పెద్ద వేలు పోయినవి ఏమి పనికొచ్చిన వేర్లు కాదు. ఎవరి గురించి చెప్పమని చెప్పేదాన్ని. ఒకటి నాకు పాయింట్, జగన్మోహన్ రెడ్డి మీరు అలా నాని ఏలూరు నుంచి వెళ్ళిపోయాడు, మొత్తం డ్యామేజ్ చేసింది అతనే. ఇవాళ ఏలూరు పరిసర ప్రాంతంలో ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఓటమికి కర్మక్రియ అతనే. దరిద్రం వదిలేదు ఒకటి. ఇంకా చెప్పండి, ఆ బాలినేని నాని గురించి చెప్పేక్కర్లే. సరే, వాళ్ళు రాజకీయంగా వాళ్ళు ఎలాంటి డిసిషన్స్ తీసుకున్నది పక్కన పెడితే, నాకు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అక్కడ ఉన్నది ఏంటంటే, ఇప్పుడు ఆయన చెప్పేసి ఏదైతే ఆయన చుట్టూరు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దే ఆర్ నాట్ రిప్రజెంటెడ్ టు పబ్లిక్. వాళ్ళే ఉంటారండి. ఇప్పుడు మన పర్వతనేని ఉపేంద్ర గారు ఉండేవారు తెలుగుదేశంలో. ఈజ్ నాట్ ఎ పబ్లిక్ ఎకానిక్ ఫిగర్. బట్ ఆయన పార్టీని ప్రక్షాళించినట్టు, ఆయన పార్టీని ప్రొటెక్ట్ చేసినంత కాలం తెలుగుదేశంకి వచ్చిన వైబ్రేషన్సే వేరు. దట్స్ వాట్ ఈస్ రిక్వైర్డ్. ఓకే, ప్రత్యక్ష రాజకీయాలు చేసే వాళ్ళతో రాజకీయాలు ఉండవు. పరోక్షంగా వాళ్ళ పార్టీకి అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్ళడానికి సలహాదారులుగా, వాళ్ళ పార్టీ నేపథ్యంలో సెక్రటరీలుగాను అవన్నీ పనిచేసిన ఉన్నాయి. గణనీయమైన చరిత్రలు ఉన్నాయి. ఇప్పుడు మోతీలాల్ వోరా ఇలాంటి వాళ్ళు అందరూ ఉంటారు. ఎవరు అహ్మద్ పటేల్ ఇలాంటి వాళ్ళు కాంగ్రెస్. వాళ్ళు ఎప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో కాదు, వెనక బ్యాక్గ్రౌండ్ మెటీరియల్ వాళ్ళు. కానీ చేయాలి కదా. వైసీపీకి అదే కొంత డ్యామేజ్ అవుతుందనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఇంకా దట్టు ఇప్పుడు అది ఉంది కదా. ఇప్పుడు వైసీపీ కరెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఫస్ట్ ఫండమెంటల్ ఏంటి తెలుసా? వాళ్ళకి ఒక ఆట వస్తువులుగా పవన్ కళ్యాణ్ గారిని ఈ కూటమి ఇస్తుంది ప్రతిసారి. ఇప్పుడు ఉదాహరణకి పేర్నాని గారు కానీ, లేదంటే అంబటి రాంబాబు గారు కానీ, ఇలాంటి వాళ్ళు ప్రెస్ మీట్లు పెడితే కూడా పవన్ కళ్యాణ్ గారి చుట్టూ ఆడుకోవడం ఫస్ట్ ఆటలు ఆపాలి. మీకు అర్థమవుతుందా? ఒకప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారికి కాదు అవును అదో పక్క తీయండి. ఇవాళ ఎంత కాదన్నా ప్రజాప్రతినిధి, ఉప ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆయన చుట్టూ రాజకీయం చేసుకుంటూ టైం వేస్టే చేసుకుంటారు తెలియకుండానే. దానితో వాళ్ళు వెళ్ళి ఛానళ్ళన్నీ కూడా మీరు గమనిస్తే పవన్ కళ్యాణ్ గారి డిబేట్ మీద వ్యూస్ ఎక్కువ వస్తాయని చెప్పి దాని చుట్టూ చెప్తూ ఉంటారు. ఈ తాడు బంగారం ఆటకి వాళ్ళకి కావాల్సింది అదే మిఠాయి. ఓకే, సో రాజకీయంగా జగన్ ఇలాంటి చిన్న తప్పుల వల్ల ఇబ్బంది పడతాడని చెప్పులని అనండి. ఇప్పుడు రాజకీయంలో ఏంటంటే ప్రతి దాన్ని మలుచుకోవడం అనేది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఎక్స్పీరియన్స్తో వస్తుంది. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో ఎమ్మెల్యేలు ఎంపీలకు వెళ్ళడం, ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు ఆయన నెక్స్ట్ టైం చైర్ ఎక్కాడంటే ఆయనలో పరివర్తన డిఫరెంట్గా ఉంటుంది. కోతేశాలు ఉండవు. పరివర్తన రావాలి కదా, ఎంత జరిగినా కూడా రాకదండి. పార్టీ అంతర్గత విషయాల్లో మనం ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలి, బయట నుంచి చెప్పడం చాలా సులువు ఉంటుంది. నేను అది చెప్పట్లే, డెఫినెట్గా ఉంటుంది. బట్ అడ్మినిస్ట్రేషన్ పరంగా వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ అన్న దాంట్లో ప్రక్షాళన. గతంలో బొగ్గన రాజేంద్ర గారు చూడండి, మీరు ఏడ్స్ వస్తారో నాకు తెలియదు,
ప్రజలకి ఇది ఇచ్చి తీరాలి. మ్మ్. ఇలాంటి ఫుడ్ డౌన్ దగ్గర అటుపక్క మాటలు వినడం స్టార్ట్ అవుతుంది. దిస్ ఈజ్ వాట్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అదే కదా ఆయన స్ట్రాటజీ ఎప్పుడు. ఇప్పుడు పార్టీ అయినా సరే వన్స్ ఈజ్ ఇన్ టు ద అడ్మినిస్ట్రేషన్ షూలో ఉన్నప్పుడు హీ విల్ లిజన్ టు ద బ్యూరోక్రాట్స్. ఏం జరుగుతుందో గమనిస్తాడు ఆయన. అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఎక్స్పీరియన్స్ వస్తుంది. కానీ మొదటిసారి వస్తే జలగం వెంగళరావు కానీ ఇలాంటి వాళ్ళందరినీ చాలా మందిని చూసాం. మొదటిసారితోనే రాజకీయ క్షేత్రంలో చర్మాంకాలకు వెళ్ళిపోయారు వాళ్ళు. అలా కాదు, ఇట్స్ ఎ లెబోరియస్ లెర్నింగ్ ప్రాసెస్. ఓకే, సో జగన్ అయితే ఆ స్టాండ్లో మూవ్ ఆన్ అవుతాడని మీరు అనుకుంటున్నారు? అవ్వాలి, ఆప్షన్ లేదు దీంట్లో. అవ్వకపోతే ఇక వైసీపీ పార్టీ పరిస్థితి ఇప్పుడు కాదు కదా సార్, మొదటి రోజు నుంచి మనం చెప్పలేము కదా. ఇట్ ఈస్ డైరెక్ట్లీ మోర్ దెన్ 4+ years ఉంది. 4+ yearsలో ఎలాంటి మార్పులు సంతరించుకుంటాయో సార్. 9 నెలల్లో 4 సార్లు ప్రజల తరఫున ఉద్యమాలను బయటకు వస్తే రేపటితో కలిపితే చిన్న విషయం అది. ఒక పక్క దాన్ని అండర్మైన్ చేయలేం. ఇప్పుడు యాక్సెప్టెడ్ సిచ్యువేషన్ ఆయనకి 11 అవగాహన చేసే కార్యక్రమంలో ఉన్నారు. సో మనం ఇప్పుడు బైనాక్యులర్స్లో చూస్తూ 23 వచ్చినది, 0 వచ్చిన జనసేన ఇవన్నీ మనం మర్చిపోయి ఇప్పుడు 11 అని మాట్లాడడం ఎంతవరకు సమంజసం అనేది నేను మాట్లాడుతున్నాను. సో నెంబరింగ్ ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. 26 స్థానాలకు కన్ఫర్మ్ అయిన తెలుగు కాంగ్రెస్ పార్టీ హౌ ఇట్ ఇస్ బౌన్స్డ్ బ్యాక్ విత్ రాజశేఖర రెడ్డి గారు. అవును, ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. 2 స్థానాల్లో ఉన్న బీజేపీ ఏడుంది, వాళ్ళు శాసిస్తుంది దేశాన్ని. సో అలాంటి పాసిబిలిటీస్ ఉంటాయి ఆబ్వియస్లీ. ఇది ప్రజాస్వామ్యం సార్. ప్రజల తీర్పుల్ని, ప్రజల మ్యాండేట్ని మనం ఎప్పుడు క్వశ్చన్ చేయడానికి లేదు. చూద్దాం మరి దానికి సంబంధించి ఎలా ఉంటుంది. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు కేఎస్ ప్రసాద్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.